గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 76వ దశకంలో ఉన్నాం. గత్వా సాందీపనిమథ చతుషష్టి మాత్రైరహోభి గత్వా సాందీపనిమథ చతుషష్టి మాత్రైరహోభిః సర్వజ్ఞస్త్వం సహముసలినా సర్వవిద్యా గృహీత్వా పుత్రం నష్టం యమనిలయనాదాహృతం దక్షిణార్థం దత్వా తస్మై నిజపురమగా నాదయన్ పాంచజన్యం. నీవు సర్వజ్ఞుడవు ప్రభు. అయినను లోకమర్యాద కొరకు అన్నయ్యైన బలరామునితో కలిసి సాందీపని మహర్షి కడ విద్యను అభ్యసించుట కొరకు వెళ్ళావు. అచట 64 దినములలో 64 విద్యలు నేర్చుకున్నావు. గురుపుత్రుడు మృతి చెందగా అతనిని యమలోకము నుండి తీసుకొని వచ్చి ఆ సాందీపనికి గురుదక్షిణిగా ఇచ్చావు. పంచజనుడను రాక్షసుని వధించి అతని దగ్గర ఉన్న పాంచజన్యము అను శంఖమును తీసుకుని దానిని పూరిస్తూ మధురాపురికి తిరిగి వచ్చావు. స్మృత్వా స్మృత్వా పశుపశుదృశ ప్రేమ భార ప్రణునాః కారుణ్యేన త్వమపి వివశః ప్రాహిణోరుద్ధవం తం కిం చాముష్మై పరమసుహృదే భక్తవర్యాయ తాసాం భక్త్యుద్రేకం సకల భువనే దుర్లభం దర్శయిష్యన్. స్వామి, నందగోకులమునందున్న గోపికలు నిన్ను ఎల్లప్పుడూ నువ్వు తలుచుకొనుచు ప్రేమ భారముచే వివశలగుచుండిరి. నీవు దయా సాగరుడవు కావున నీకు ప్రియమిత్రుడు గొప్ప భక్తుడు అగు ఉద్ధవునకు సమస్త లోకములందునూ కనిపించని గోపికల యొక్క అనన్య భక్తిని తెలుపతలచి అతనిని గోకులమునకు పంపించావు. త్వన్మాహాత్మ్య ప్రతిమపి శునం గోకులం ప్రాప్య సాయం త్వద్వార్తాభిర్బహుశర రమయామాస నందం యశోదాం. ప్రాతర్దృష్ట్వా మణిమయరథం శంకితాః పంకజాక్ష్యః శ్రుత్వా ప్రాప్తం భవదనుచరం త్యక్తకార్యాः సమీయుః. ఆనందమూర్తి, ఉద్ధవుడు సాయంకాలము వరకు నీ యొక్క మాహాత్మ్యమును చక్కగా వివరించుచున్న గోకులమునకు చేరుకున్నాడు. అచట యశోదానందులకు నీ విషయములను చెప్పుచూ వారిని సంతోషపెట్టాడు. ప్రాతకాలమున గోపికలు నందుని ఇంటి ముందున్న రథమును చూచి తిరిగి అక్రూరుడు వచ్చినా ఏమి అని శంకించారు. కాని నీ అనుచరుడు వచ్చినను విషయము విని వారు ఆనంద పరవశలై తమ పనులు అన్నిటినీ వదులుకొని ఆయన దగ్గరకు వచ్చారు. దృష్ట్వా చైనం త్వదుపమల సద్వేషభూషాభిరామం స్మృత్వా స్మృత్వా తవ విలసితాన్యుచ్చకైస్తానితాని రుద్ధాలాపాః కథమపి పునర్గద్గదాం వాచమూచుః సౌజన్యాదీన్ నిజపరభిదామప్యలం విస్మరంత్యః. గోపీజనప్రియ, ఉద్ధవుడు నీ వలనే వేషమును భూషణములను ధరించి ఉన్నాడు. అతనిని చూచి నీవు గోకులమున చేసిన లీలలన్నిటినీ గోపికలు స్మరించుకొనుచు ఎంతసేపటికి వారు మాట్లాడలేకపోయారు. అయినను ఉద్ధవుని మంచితనము వలన నిజపర భేదమునంతయు వారు మరచిపోయారు. చివరకు అతి కష్టము మీద గద్గద స్వరముతో ఇలా మాట్లాడడం ప్రారంభించారు. శ్రీమన్ కిం త్వం పితృజన కృతే ప్రేషితో నిర్దయేన క్వాసౌ కాంతో నగర సుదృశాం హా హరే నాథపాయాః ఆశ్లేషానామృతవపుషో హంతతే చుంబనానాం ఉన్మాదానాం కుహకవచసాం విస్మరేత్ కాంతకావా. మహానుభావ, నిర్దయుడైన శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన యశోదానందులను సంతోషపరచుటకే నిన్ను ఇక్కడికి పంపించాడా? మధురా నగర యువతులకు ఆనందమును కలిగించుచున్న ఆ కృష్ణుడు ఎక్కడున్నాడు?
హా నాథా శ్రీకృష్ణ, నీవు మమ్మెట్లయినను రక్షింపుము. ప్రియతమా, అమృతము వంటి నీ యొక్క ఆలింగనములను, ముద్దు మురిపెములను, దుడుగు చేష్టలను, నీ కపటపు మాటలను మేమెప్పుడు మరచిపోలేము. రాసక్రీడాలులిత లలితం విశ్లసత్కేశపాశం మందోద్భిన్న శ్రమజలకణం లోభనీయం త్వదంగం. కారుణ్యాబ్ధే సకృదపి సమాలింగితుం దర్శయేతి ప్రేమోన్మాదాద్ భువనమదన త్వత్ప్రియాస్వాం విలేపు. కరుణా సముద్రుడా, త్రిభువన మన్మథుడా శ్రీకృష్ణ, రాసలీలా సమయమున చక్కని కదలికలతో నీ స్వరూపము మధురంగా నుండెను. చెదరిన నీ కేశపాశములు చూడ ముచ్చటగొల్పుచుండెను. నీ తనువుపై ఏర్పడిన స్వేద బిందువులు ఆణిముత్యముల వలె మరయుచుండెను. అప్పుడు నీ యందు దర్శనమిచ్చిన అంద చందములు అత్యద్భుతములు. అట్టి నీ సుందర శరీరమును ఒక్కమారైనను అక్కున చేర్చుకొనుటకు అనువుగా మమ్ము అనుగ్రహింపుము అని గోపికాంగనలు ప్రేమ పరవశలై నీకై విలపించారు. ఏవం ప్రాయైర్వివశ వచనైరాకులా గోపికాస్తాః త్వత్సందేశైః ప్రకృతిమనయత్సోథ విజ్ఞానగర్భైః భూయస్తాభిర్ముదితమతిభిస్త్వన్మయీభిర్వధూభిః తత్తద్వార్తా సరసమనయత్ కానిచిద్వాసరాణి. భక్తార్తిహర, ఈ విధంగా వివశలై ఉన్న గోపికలను ఉద్ధవుడు తత్వజ్ఞానముతో నిండిన నీ సందేశములను నుడువుచూ వారినందరూ యథాస్థితికి చేర్చాడు. అలాగే నిన్ను ఎల్లప్పుడూ తలుచుకొనొచ్చు తన్మయులై ఉన్న గోపికలతో నీకు సంబంధించిన సరసమైన వృత్తాంతములను చెప్పుచూ కొన్ని దినములు సుఖంగా గడిపాడు. త్వద్ప్రోద్గానై సహిత మనిషం సర్వతో గేహ కృత్యం త్వద్వార్తైవ ప్రసరతి మిథస్సైవ చోస్వాపలాపాః చేష్టాః ప్రాయస్త్వదనుకృతయస్మన్మయం సర్వమేవం దృష్ట్వా తత్రయముహదధికం విస్మయాదుద్ధవోయం. లీలామయ, గోకులమందున్న స్త్రీలు తమ గృహకృత్యములు చేసుకొనుచు నిరంతరము నీ లీలలనే గానము చేస్తూ ఉన్నారు. పరస్పరము మాట్లాడుకున్నప్పుడు నీ విషయములనే ప్రస్తావించుకొనుచున్నారు. స్వప్నములలో కూడా నీ విషయములనే కలవరిస్తున్నారు. వారి చేష్టలన్నీ ఇంచుమించుగా నీ లీలలతోనే నిండి ఉన్నాయి. ఈ విధంగా గోకులమందు సమస్తము శ్రీకృష్ణమయమగుటను గమనించిన ఉద్ధవుడు ఆశ్చర్యపరవశుడయ్యాడు. రాధాయా మే ప్రియతమమిదం మత్ప్రియైవం బ్రవీతి త్వం కిం మౌనం కలయసి సఖే మానినీ మత్ప్రియేవ ఇత్యాద్యేవ ప్రవదతి సఖీ త్వత్ప్రియో నిర్జనే మాం ఇత్థం వాదైరరమయదయం త్వత్ప్రియాముత్పలాక్షీం. ఉద్ధవా, ఇది నా రాధకు చాలా ఇష్టము. నా ప్రియురాలైన రాధ ఈ విధంగా పలుకును. మిత్రమా, మానినియగు నా ప్రియురాలు వలె నీవు కూడా మౌనంగా ఉన్నావా? ఈ విధంగా నీ ప్రియుడైన శ్రీకృష్ణుడు ఒంటరిగానున్నప్పుడు నాతో పలుకుచుండును అనుచు ఉద్ధవుడు రాధాదేవిని సంతోషపెట్టాడు. ఏష్యామిద్రాగనుపగమనం కేవలం కార్యభారాత్ విశ్లేషేపి స్మరణ దృఢతా సంభవాన్ మాస్తు ఖేదః బ్రహ్మానందే మిలతి న చిరాత్ సంగమో వా వియోగః తుల్యో వస్యాదితి తవ గిరా శోకరో నిర్వ్యథాస్తా. ప్రభు, ఇది శ్రీకృష్ణుడు గోపికల కొసగిన సందేశము. నేను వెంటనే గోకులమునకు వత్తును. పనుల ఒత్తిడి వలననే అక్కడకు రాలేకపోవచున్నాను. వియోగమునందు స్మరించుకునుట ఎక్కువగా జరుగును. కావున మీరు బాధపడవద్దు. మీకు త్వరగా బ్రహ్మానందము ప్రాప్తించును. కావున సంయోగ వియోగములు సమానంగా నుండును అని నీ సందేశమును తెలిపి ఉద్ధవుడు గోపికల బాధను పోగొట్టాడు. ఏవం భక్తి సకల భువనే నేక్షితాన శ్రుతా వా కిం శాస్త్రౌఘైః కిమిహ తపసా గోపికాభ్యో నమోస్తు. ఇత్యానందాకులముపగతం గోకులాదుద్ధవం తం దృష్ట్వా హృష్టో గురుపురపతే
పాహి మామామయౌఘాత్. దేవా, గోపికలలో గల భక్తి తత్పరత ప్రపంచమున కని విని ఎరుగనట్టిది. ఇది శాస్త్రజ్ఞానము వలన కానీ తపస్సుల వలన కానీ లభించున్నది కాదు. పరమ భక్తురాండ్రైన ఈ గోపికలకు ఎంతగా ప్రణమిల్లినను తక్కువే అని అనుకొనుచూ ఉద్ధవుడు ఆనంద వివశుడై గోకులము నుండి మధురకు చేరాడు. అట్టి ఉద్ధవుని భక్తి విహ్వలతను జూచి నీవును తన్మయుడవైతివి. గురువాయుపురాధీశ శ్రీకృష్ణ, నా రోగములను రూపుమాపి నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.